మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. జియో నెంబర్ 97 తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి జియో తీసుకొని వచ్చిళ్ళు. ఇప్పుడు మేము డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్నాం. నెక్స్ట్ మరి మా ఫ్యూచర్ ఏంటిది? నెక్స్ట్ ఇప్పుడు మా పేరెంట్స్ మా మీద చాలా హోప్స్తో ఉన్నారు. ఫైనల్ ఇయర్ అయిపోద్ది, తర్వాత బీటెక్లో మంచి కాలేజ్లో సీట్ కొట్టి మంచిగా చదువుకొని మంచి జాబులు చేస్తారు, మంచిగా ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్ మా ఫ్యూచర్ ఒక రేంజ్లో ఊహించుకొని పెట్టుకున్నారు. సడన్గా ఇంత పెద్ద జియో తెచ్చి మా ఫ్యూచర్ ఎటు కాకుండా స్కిల్ ఇండియా అని చెప్పేసి అందులో మెర్జ్ చేసేస్తాం, నెక్స్ట్ మీరు లేబర్స్, మీరు బీటెక్ చేయొద్దు, ఇక్కడతోటే మీ ఫ్యూచర్ ఆపేయాలి స్టడీ అని చెప్పేసి చెప్పిళ్ళు. అంటే ఇలాంటి ఒక జియో తేవడం వల్ల ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళది ప్లస్ ఏం తెలియకుండా వచ్చి డిప్లొమా వేద్దామని జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్స్కి అందరికీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మిలిగింది. ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చే ముందు అందరూ ఒకసారి స్టూడెంట్స్ని అడగడమైనా లేదనంటే ఒక మీటింగ్ పెట్టి ఇలాంటిది చేద్దామనుకుంటున్నాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక మీటింగ్ పెట్టి అందరికీ చెప్పి చేసుంటే బాగుండు. కానీ ఆల్రెడీ ఇలాంటిది ఆంధ్రాలో చేసి ఢిల్లీలో చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యి వాళ్ళు రిటర్న్ బ్యాక్ తీసుకున్నాక కూడా మన తెలంగాణలో తెచ్చిల్లానంటే అసలు మాట్లాడలేకపోతున్నాం ఈ జియో గురించి. ఫస్ట్ ఇలాంటి తెచ్చిన జియోని రిటర్న్ బ్యాక్ తీసుకొని మెర్జ్ చేయకుండా డిప్లొమా కంటిన్యూ చేసి బీటెక్ మమ్మల్ని చేసేటట్టు మాకు ఒక ప్రూఫ్, ఒక జియో ఇది ఎట్లా పాస్ చేసిలో మేము డిప్లొమా మళ్ళీ డిప్లొమా తర్వాత బీటెక్ కూడా చేయాలి అని చెప్పేసి ఒక జియోని పాస్ చేయమని చెప్పేసి మా అందరు స్టూడెంట్స్ నుంచి ఇది ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నాం.